సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం రాజమౌళితో SMB29 ఇంకా పేరైతే నిర్ణయించలేదు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే రాజమౌళి షేర్ చేసేశాడు. పాస్పోర్ట్ లాక్ చేస్తూ కటకటాల్లో సింహాన్ని చూపిస్తూ ఒక ఫోటో పెట్టాడు. దానికి రిప్లై సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటూ రిప్లై పెట్టాడు. అంటే దాదాపు 3 ఏళ్లు లాక్ అయిపోయినట్లే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో కొద్దిగా షూటింగ్ జరిగినట్లు వార్తలు అయితే గుప్పమంటున్నాయి. కెన్యాలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. కాకపోతే మహేష్ బాబు లేకుండా కొన్ని సీన్లు అయితే చిత్రీకరిస్తారట. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు జాయిన్ అవుతారట. అంటే సినిమా చెప్పేదే ఉంది, పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది అన్నది కన్ఫామ్ అయింది. బడ్జెట్ కూడా భారీగా ఉండబోతుంది. ఇక క్యాస్ట్ అండ్ క్రూ మనకు తెలుసు. రాజమౌళి ఆస్థాన సంగీత విద్వాంసుడు కీరవాణి దీనికి సంగీతం అందిస్తారు. కథ వారి నాన్నగారైన రాజేంద్ర ప్రసాద్ గారు అందించారు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా అని ఒక వార్త అయితే నెట్టింట వైరల్ అవుతుంది. ఆమెని అంటే ఆ ఫేస్ టెస్ట్ కూడా చేశారట. వాటిలో క్వాలిఫై అయింది ఆమె అంటున్నారు. అంటే సినిమా మొత్తం మీద పాన్ వరల్డ్ మూవీగా మన ముందు రాబోతుంది. అయితే ఒక తాజా ట్విస్ట్ ఏమిటి అంటే సోషల్ మీడియాలో పుకార్లు డేవిడ్ వార్నర్ ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్ ఆయన్ని ఒక పాత్రకి దీంట్లో తీసుకోబోతున్నారట. చెప్పేదే ఉంది, ఆయనకి తెలుగు సినిమాలతో చాలా అనుభవం ఉంది. కొన్ని రీల్స్ అయితే చేస్తూ ఉంటాడు మన తెలుగు సినిమాల పాటలు గెటప్పులు పెట్టి. కాబట్టి ఆయన్ని కానీ తీసుకుంటే ఆస్ట్రేలియాలో ఫుల్ గా మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే ఆలోచనట. అదే విధంగా అనేక దేశాల నుంచి అనేక మంది నటీనటులను తీసుకోబోతున్నారట. బడ్జెట్ ఈ లెక్కన తడిసి మోపిడవుతుంది. 1000 కోట్లు 1500 కోట్లు కూడా కావచ్చు. కాకపోతే పాన్ వరల్డ్ మూవీ కాబట్టి రాజమౌళి డైరెక్టర్ కాబట్టి సినిమా మాక్సిమం 3000 నుంచి 5000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. సో భారీ బడ్జెట్ తో భారీగా మన ముందుకు రాబోతున్న ఈ భారీ SMB29 సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పకనే చెప్పొచ్చు. సో నో డౌట్, ఎనీ డౌట్ నో డౌట్ అనమాట. ఎందుకు అంటే సినిమా ఆ విధంగా ఉంటుంది. రాజమౌళి ఒకసారి డెసిషన్ తీసుకున్నా అంటే ఇక వెనక్కి తగ్గడు. ఏది కావాలో అది పిండుకుంటాడు. ఎన్నిసార్లు అయినా సరే చేయిస్తాడు. సో మనకి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కనీసం 3 నుంచి 4 ఏళ్లు మనకు కనపడ్డు అన్నది మాత్రం కన్ఫామ్. SMB సినిమా 29 అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అద్భుతంగా ఉండబోతున్న ఈ సినిమా రిలీజ్ అయితే చెప్పేదే ఉంది. రికార్డులన్నీ తిరిగి రాస్తాడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అన్నది కన్ఫామ్.